రబీ సీజన్కు సంబంధించి బోనస్ డబ్బులు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఖమ్మం జిల్లా రైతులకు దాదాపు 63 కోట్ల రూపాయల బోనస్ డబ్బులు రావాల్సి ఉంది. ఈ రబీ సీజన్లో ప్రభుత్వం క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించారు. దీంతో రైతులంతా సన్న రకం వంగడాల వైపు మొగ్గు చూపారు. కట్ చేస్తే ఇప్పుడు బోనస్ డబ్బులు రాక రోజు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వాస్తవానికి వరిలో సన్న రకం వంగడాల సాగుతో దిగుబడి తక్కువ, తెగుళ్ల సమస్య ఎక్కువ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాల సాగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ గత ఏడాది బోనస్ డబ్బులు కూడా వేసింది. అదే ఆశతో ఈసారి కూడా సన్నాల సాగుకు ప్రాధాన్యతనిచ్చారు రైతులు. కానీ ఈ ఏడాది సీన్ రివర్స్ అయింది. సీజన్ ముగిసి ఇన్నాళ్లైనా ఇప్పటి వరకు బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో పడలేదు. కేవలం ఖమ్మంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బోనస్ డబ్బుల సమస్య ఉంది. వర్షాకాలం సీజన్లో పడినటువంటి ధాన్యానికి సన్న రకాలకు ఇస్తామని చెప్పి పూర్తి స్థాయిలో బోనస్ ఇచ్చారు. కానీ రెండో పంట యాసంగి పంటలో వేసినటువంటి రబీ సీజన్లో వేసినటువంటి ధాన్యానికి ఖమ్మం జిల్లాలో 63 కోట్ల రూపాయల పెండింగ్ ఉంది. అంటే రెండో సీజన్ పంటకు ఏ ఒక్క రైతుకు కూడా ఒక్క కింటాకు కూడా బోనస్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఖమ్మం జిల్లాలో యాసంగి సీజన్లో సన్న ధాన్యం విక్రయించిన రైతులకు బోనస్ చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ధాన్యం క్వింటాకు 500 రూపాయల బోనస్ ను ప్రభుత్వం ప్రకటించగా సీజన్లో రైతులు 12,70,653 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించారు. సౌకర్యాలు సరిగ్గా లేకున్నా బోనస్ అందుతుందనే ఆశతో అక్కడే అమ్మారు. ఈ మేరకు వీరికి 63,63,57,600 రూపాయలు బోనస్ అందించాల్సి ఉండగా కొనుగోళ్లు పూర్తయి నెలలు గడుస్తున్నా బోనస్ డబ్బులు రాలేదు. రబీ సీజన్లో పండిన వడ్లకి ఇంతవరకు బోనస్ ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ ధాన్యానికి సెంటర్లు పెట్టారు. ఇంతవరకు ఇవ్వలేదు. రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. పెట్టుబడికి ఉపయోగిస్తాయని ఇంతవరకు రాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన బోనస్ డబ్బులు ఇవ్వాలి. సహజంగా ఈ సీజన్లో ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతులు కూడా అతి తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. కానీ మద్దతు ధరకు తోడు బోనస్ వస్తుందని ఆశపడి సన్నబియ్యం రకాన్ని వేశారు. సాగర్ ఆయకట్టుతో పాటు ఇతర ప్రాంతాల్లో 2,10,830 ఎకరాల్లో వరి సాగు చేస్తే అందులో 1,29,064 ఎకరాల్లో సన్న రకాలే సాగయ్యాయి. వీటిలో 18,893 మంది రైతుల నుంచి 12,70,653 క్వింటాల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరించింది. దీనికి సంబంధించిన బోనస్ డబ్బుల్ని ఇంకా రైతుల ఖాతాల్లో వేయలేదు. చాలా మందికి రాలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ 500 బోనస్ వస్తాయని చెప్పి మళ్ళీ ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేశారు. అందుకోసం ఈ బోనస్ డబ్బులు కూడా విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యాసంగిలో సన్న రకం ధాన్యం సాగు చేయటం ఒక ఎత్తైతే ఆ ధాన్యాన్ని విక్రయించడం మరో సమస్యగా మారింది. అయినా మద్దతు ధరకు తోడు క్వింటాకు 500 రూపాయల బోనస్ వస్తుందని రైతులు భరించారు. అమ్మకం పూర్తి కాగానే బోనస్ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటికీ రాకపోవడంతో అన్నదాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాగా ఇబ్బందిగా ఉంది. రైతులకి బోనస్ డబ్బులు వస్తాయని చెప్పి వ్యవసాయం చేయడానికి గడ్డు కాలంగా ఉంది. ధాన్యం ఉంది బోనస్ అసలు ఎన్ని నెలల నుంచి ఉంది? ఇది రబీ నుంచి ఇవ్వలేదు. 6 నెలలు. ధాన్యం తూకాలు సమయానికి జరగక కేంద్రాల్లో రోజుల తరబడి ఎదురు చూశారు రైతులు. తేమ శాతం పేరుతో మిల్లర్లు క్వింటాకు 3 నుంచి 5 కేజీల తరుగు తీశారు. మరోవైపు లోడింగ్ కోసం లారీలు రాక ఇబ్బంది పడ్డారు. కూలీ రేట్లు కూడా భారీగా పెరిగాయి. ఇంత చేసినప్పటికీ ఇప్పుడు బోనస్ రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రబీ సీజన్ ముగిసి 6 నెలలవుతున్నా ఇప్పటికీ రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ కాలేదు. బోనస్ కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. సన్న రకాలు సాగు చేయమని ప్రభుత్వమే ప్రోత్సహించి ఇప్పుడు ఇలా వ్యవహరించడం అస్సలు బాగోలేదు అంటున్న రైతులతో మా ప్రతినిధి మహేందర్ ముఖాముఖి. ప్రస్తుతం మనం వైరా నియోజకవర్గం పరిధిలో గొల్లనపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు రైతులు పెద్ద ఎత్తున కూడా బోనస్ డబ్బులకు సంబంధించి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది రైతులు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల సంబంధించి ధాన్యం సాగు చేశారు? బోనస్ డబ్బులు మీకు పడ్డాయి? 1 ఎకరం వేసినండి. ఎకరంలో 17 క్వింటాల 42 కేజీలు అయినది. బోనస్ వచ్చిద్దామని ఆలోచన మీద సన్న రకాలు వేసాం మేము. ఇంతవరకు బోనస్ అనేది మాకు దృష్టిలో కూడా రావట్లేదు. అందువల్ల ఎట్లా మళ్ళీ ఇప్పుడు కూడా వేసారా? మళ్ళీ సన్నాలు వేసాం. మళ్ళీ కూడా అంటే 500 బోనస్ ఉద్దేశంతోనే వేసారా? బోనస్తోనే వేసినండి. బోనసే ఇస్తాం, మీ సన్నాలు వేయండి అని బట్టే వేసాం మేము. అది మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలకు సంబంధించి సాగు చేశారో? వేసినామండి. 4 ఎకరాలు వేస్తే 100 క్వింటాలు అయినాయి. 100 క్వింటాలు వేస్తే అప్పుడు ఏవో గారిని కూడా అడిగితే బాగానే మంచి రకమని వేసినాం. బోనస్ కూడా వస్తాయన్నారు, రాలేదు. అడిగితే ఏవో కానీ వాళ్ళందరినీ అడుగుతుంటే వస్తాయి అని చెప్తారు. అంటే ఎట్లా, అంటే మీరు ఎట్లుంది మీ పరిస్థితి? బోనస్ సంబంధించి రైతుల పరిస్థితి ఎట్లుంది? ఇప్పుడు 6 నెలలు అయిందా? ఎన్ని నెలలు అయిందా అమ్మి? 6 నెలలు అయితే సార్,
6 నెలలు అవుతుంది పడలేదు. దానికోసం చూస్తున్నాం, చాలాసార్లు అడిగినా కూడా పడితేలే మొత్తం పడితే మీకు పడతాయి అని చెప్తున్నారు. మళ్ళీ ఈ సీజన్ సంబంధించి వర్షాకాలం సీజన్ కూడా వేసారు. ఈ సీజన్ కూడా మళ్ళీ 4 ఎకరాలన్నర సన్న రకాలు వేసినాం. మాకు బోనర్స్ వచ్చిద్దని వేసినామండి. మేము 6 ఎకరాలు వేసినాం, మాకు రాలేదండి. ఆ బోనర్స్ వచ్చిద్దని మేము అనుకుంటున్నాం అండి, ఇంకా రావట్లేదు. దానికోసం ఎదురు చూస్తున్నాం. ఇక ఏంది బోనస్ డబ్బుల కోసం మీరు కలుస్తున్నారా? వాళ్ళు ఏం సంబంధం, ఏంది ఎటువంటి ఇబ్బంది? వస్తాయి అని అంటున్నారు సార్, ఎవరిని అడిగినా కానీ వస్తాయి అని అంటున్నారు. ఎవరు ఇవ్వట్లేదు, ఆడికి పోయినా కావట్లేదు. వస్తాయి అనే మాటే అంటున్నారు. మేము ఎకరన్నర వేసినామండి, బోనర్స్ వస్తాయని. మేము కూడా సన్నట్లు వేసినాం. 6 నెలలు అవుతుంది రాలేదు. వస్తాయి అని అంటున్నారు, ఎవరిని అడిగినా కానీ రాలేదు. ఇంకా అందరు అంటే మీ ప్రాంతం అందరు రైతులది ఇదే పరిస్థితి? ఇక్కడ రైతులందరిది కూడా ఇదే పరిస్థితి అండి, ఎవరికి రాలేదు. ఒక్కళ్ళకనే కదా, 6 నెలల నుంచి కూడా ఎవరికి రాలేదు. మళ్ళీ సన్నాలు వేసారు అందరూ కూడా. 500 బోనస్ ఆశపడే ఇప్పుడు సన్న రకం దిగుబడి కొద్ది తగ్గినా సన్నాలు వేసే కారణమే అది. వాస్తవంగా మొద్దులైతే దిగుబడి పెరుగుతాయి, కానీ బోనస్ గురించే సన్నాలు వేసారు, కానీ బోనస్ రాలేదు యాసంగిలో. సన్నాలు వేసినా కూడా అప్పుడు ఆ రోజు చాలా పెట్టుబడి కూడా అయింది. 1.5 లక్షల దాకా అయిందండి పెట్టుబడి అయినా దానికోసం ఆడ వడ్డీలకు తెచ్చి 7 వడ్డీలకు తెచ్చి అప్పులు తెచ్చి చేసినాం. అయినా వాళ్ళు వస్తుంది అని చెప్తున్నారు. అందువల్ల ఏఓ గారు వాళ్ళందరూ చెప్పబట్టే వేసిన సన్న రకాలు. పక్కన అష్టపతి గ్రామంలో కూడా వేసారు చాలా, ఆడ ఇంకా పోయినాయి. వాళ్ళు అంతే అంటున్నారు, రాలేదు. బయట పెట్టుబడులు అప్పులు తెచ్చి పెట్టుబడులకు సంబంధించి పెట్టాము, డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో బోనస్. ఇప్పుడు తమకు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. అధికారుల చుట్టూ తిరిగినా కానీ ఎటువంటి లాభం లేకుండా పోతుంది అన్నది కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా.